హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సప్తశనివార వ్రతం చేసుకుంటున్నాను కదా. ఈ వారం వచ్చేసి 5వ వారం అండి. ఈ వారం చాలా మంచి రోజు అయితే వచ్చిందండి, 5వ వారం నాకు. ఎందుకంటే శ్రావణ మాసము, శ్రవణ నక్షత్రము, పౌర్ణమి రోజు 5వ వారం వచ్చిందండి. ఈ రోజైతే స్వామికి ప్రసాదంగా నేను పులిసన్నం చేసుకున్నాను. అలానే నూజుమ్ములతో 7 నువ్వుంటలు కూడా చేశానండి. ప్రతి వారము చేస్తాను కదా. తర్వాత అయితే ఈ చలివిడి దీపాలకి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకొని తర్వాత ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకున్నాను. ఈ పౌర్ణమి రోజు వచ్చిన 5వ వారం కదా, అందుకనేసి ఈరోజు స్వామికి అభిషేకం చేసుకోవాలనేసి ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు తిరుమలలో అయితే కనుక గరుడి సేవ కూడా చేస్తారండి, అంటే ప్రతి పౌర్ణమికి చేస్తారనమాట. నేను అభిషేకం అయిపోయిన తర్వాత స్వామిని అయితే ఇలా అలంకరించినానండి. గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి తులసి దళాలతో ఇలా అలంకరించి తర్వాత రోజా పూలు అలానే సంపంగి పూలతో అయితే ఇలా అలంకరించుకున్నాను. ఈరోజు ఈ తులసి దళాలు అయితే ఇంట్లో ఉండే తులసి చెట్టుకే కోసినాను. అంటే పూజ చేసేదానికి కాకుండా పక్కన ఉంటాయి కదా, వాటికి కోసి ఇలా మాల కూడా కట్టుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉండదండి తులసి ఆకులు అయితే గనక. తర్వాత నేను పెట్టిన ప్రసాదాలు అన్నీ ఇలా స్వామికి చూపించి పూజ చేసేసుకున్నానండి. నేను మామూలుగా పూజ ఎలా చేసుకుంటాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా.